Okay, let's see the other diagrams. First one, subdivided bar diagram. ఇది మనకి లాస్ట్ టాపిక్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. డయాగ్రామ్స్ అనేవి మనకి లాస్ట్ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో 2-3 డయాగ్రామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మిగిలిన అన్ని డయాగ్రామ్స్ని కూడా ఈ లాస్ట్ పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, సబ్డివైడెడ్ బార్ డయాగ్రామ్. దీన్నే మనం సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్ ఆర్ కాంపోనెంట్ బార్ డయాగ్రామ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. జనరల్గా చూస్తే కనుక మనం దీన్ని మ్యాక్సిమం ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే డిఫరెంట్ కేటగిరీస్ని కంపేర్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇయర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఏమవుతుంది, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో ఈ సబ్జెక్ట్స్లో ప్రతి క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ పర్సంటేజ్ అనేది ఎలా ఉంది అంటే వాళ్ళు ఎప్పుడు పాస్ అవుతున్నారా ఆర్ ఫెయిల్ అవుతున్నారా, ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంతమందికి తక్కువ మార్క్స్ వచ్చినాయి అనేది మనం ఏం చేయొచ్చు, ఈ సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్ ద్వారా మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్లో మీకు పక్కన చిన్న పిక్ కనిపిస్తుంది కదా, చిన్న స్లైడ్. దాంట్లో చూడండి మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏలో వచ్చేసి మనం కేటగిరీస్ చూపిస్తున్నాం. కేటగిరీ 1, 2, 3 and 4. దీని పక్కన మనం ఏం చేసాం, సిరీస్ అనేవి చూపించాం. ఈ కేటగిరీస్ని చూస్తే కేటగిరీలో ఫస్ట్ కేటగిరీలో మనకి ఎన్ని సిరీస్ ఉన్నాయి, 3 సిరీస్. సో ఈ 3 సిరీస్ని కూడా ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కేటగిరీకి అప్లై చేస్తున్నాం. సో ఫస్ట్ కేటగిరీకి అప్లై చేసేటప్పుడు కేటగిరీ 1లో మనకి సిరీస్ 1కి 4.3 వచ్చింది. దీన్ని ఏం చేసాము, యాజ్ యూజువల్గా కేటగిరీ 1లో చూపించాం. అదే కేటగిరీ 1లో సిరీస్ 2 తీసుకోండి, 2.4 అంటే తగ్గిపోయింది. ఇక్కడ ఈ వాల్యూ అనేది తగ్గింది. అంటే ఒకే క్లాస్లో 2-3 సబ్జెక్ట్స్ని మనం మెయింటైన్ చేస్తుంటే ఆ 3 or 2 సబ్జెక్ట్స్ యొక్క పాస్ పర్సంటేజ్ అనేది ఎలా ఉంది అనేది మనం ఏం చేస్తున్నాం, ఒకే చార్ట్లో కంపేర్ చేసి చూపిస్తున్నాం. జనరల్గా ఏం చేస్తాము, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే వాళ్ళు యూనిట్ టెస్ట్లో ఎంతమంది పాస్ అయ్యారు, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఇలా డివైడ్ చేస్తాం. ఇలా డివైడ్ చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే అన్ని సబ్జెక్ట్స్ని కలిపి ఒక దాంట్లో చూపించేస్తున్నాం. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో కాకుండా అన్నీ కలిపి ఒకే ప్లేస్లో ఎట్ ఏ టైం మనం చూపించడంలో మనం ఏమంటున్నామంటే సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్. ఇందులో ఎప్పుడు కూడా ఏం చేస్తాం, మనం 2-3 కాంపోనెంట్స్ని సో 2-3 కాంపోనెంట్స్ని ఒకేసారి మనం డిస్ప్లే చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుంది, ఆ వాల్యూస్ అనేవి ఎవ్రీ మంత్ ఆర్ ఇయర్, సో మనం ఎప్పుడైతే దాన్ని రిలీజ్ చేస్తున్నామో ఆ రిలీజ్ చేసిన ప్రతిసారి ఆ వాల్యూ అనేది పెరుగుతుందా ఆర్ తగ్గుతుందా అనేది చూపించడం జరుగుతుంది. ఇందులో మీకు చూస్తే బ్లూ కలర్ బార్ ఎప్పుడు ఏమవుతుంది, కేటగిరీ 1లో హైయెస్ట్ వాల్యూ ఉంది, 2కి వచ్చేసరికి కొంచెం తగ్గింది, మళ్ళీ 3కి కొంచెం ఇంక్రీజ్ అయింది, 4కి ఏమైంది దానికి మించి ఇంక్రీజ్ అయింది. అలానే నెక్స్ట్ వన్ సిరీస్ 2 తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది. సో ఈ వేరియేషన్ కూడా ఎలా ఉంది, సో 2 కలర్స్ని మనం మెయింటైన్ చేయడం వల్ల అది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది క్లియర్గా చూపించడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సిరీస్ 3ని మనం ఏం చేస్తున్నాము, లైన్లో చూపించాము చూడండి. అంటే సిరీస్ 3లో కేటగిరీ 1 2 దగ్గర ఉంది, ఓకే. కేటగిరీ 2లో కూడా 2 దగ్గరకు వచ్చింది, 3కి వచ్చేసరికి ఏమైంది, కొంచెం ఇంక్రీజ్ అయింది. కేటగిరీ 4లోకి వచ్చేసరికి ఆ సిరీస్ వాల్యూ ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది. అంటే ఈ 3 వాల్యూస్ని కలిపి ఏం చేస్తున్నాము, సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్లో ఎట్ ఏ టైం దాని యొక్క ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సీ ద నెక్స్ట్ వన్, డీవియేషన్ బార్ డయాగ్రామ్స్. ఈ డీవియేషన్ బార్ డయాగ్రామ్లో ఏమవుతుందంటే జనరల్గా మనం చార్ట్ అనేది ఏం చేస్తాము, ఈ గ్రాఫ్ ప్రిపేర్ చేసేటప్పుడు గ్రాఫ్ స్టార్టింగ్ వాల్యూ ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకెళ్తాం. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక సిరీస్తో స్టార్ట్ చేసి ఇంకో సిరీస్తో ఎండ్ చేస్తున్నాం. అంటే వై సిరీస్తో స్టార్ట్ చేసి ఎక్స్ సిరీస్తో ఎండ్ చేస్తాం, అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. కానీ డీవియేషన్ బార్ డయాగ్రామ్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే 2 వాల్యూస్ అంటే ఒక పాజిటివ్ వాల్యూ ఇంకొక నెగిటివ్ వాల్యూని కలిపి మనం ఒకే ప్లేస్లో కంపేర్ చేస్తూ ఉంటాం. సో ఇలా కంపేర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ చార్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి కాకుండా రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది, అంటే రివర్స్లో వెళ్తుంది అన్నమాట. ఎందుకని, ఇక్కడ పాజిటివ్ వాల్యూని మనం డిస్ప్లే చేయాలి, అట్ ద సేమ్ టైం నెగిటివ్ వాల్యూస్ని కూడా అంటే మైనస్ వాల్యూస్ని కూడా డిస్ప్లే చేయాల్సి వస్తుంది. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఈ డీవియేషన్ బార్లో పాజిటివ్ వాల్యూస్ని ఒకవైపుకి, నెగిటివ్ వాల్యూస్ని
ఒకవైపుకి, అంటే ప్లస్ వాల్యూస్ అన్నీ ఒక సైడ్కి, మైనస్ వాల్యూస్ అన్నీ ఒక వైపుకి చూపిస్తూ ఉంటాం అన్నమాట. ఇలా చూపించడం వల్ల ఏమవుతుంది, వీటి డైరెక్షన్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఎండ్ అవుతూ ఉంటుంది. జనరల్గా దీని ఎగ్జాంపుల్స్ ఎలా చూసుకుందాం. ఆల్రెడీ మనం ఒకవేళ సమ్స్ చేస్తూ ఉంటే కనుక కొన్ని మనకి ప్లస్ వాల్యూస్ వస్తూ ఉంటాయి, కొన్ని మైనస్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. ఈ ప్లస్ వాల్యూస్ అన్నీ కూడా ఏం చేస్తాము, ఎక్స్ బార్ పైకి, ఈ చార్ట్లో చూడండి బ్లూ కలర్లో చూపిస్తున్నాం కదా, ఈ బ్లూ కలర్ బార్స్ అన్నీ కూడా ఏంటి, ప్లస్ వాల్యూస్. సో ప్లస్ వాల్యూస్ కాబట్టి ఇవి ఎక్కడున్నాయి, ఎక్స్ సిరీస్కి టాప్లో ఉన్నాయి, పై భాగాన్ని ఉన్నాయి. అదే కింద చూపించే రెడ్ మార్క్ ఏంటి, మైనస్ వాల్యూస్. సో మైనస్ వాల్యూస్ని ఏమంటుంది, మైనస్ అంటేనే మనకి నెగిటివ్ డైరెక్షన్, కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాము, ఆ ఎక్స్ సిరీస్కి కిందకి చూపిస్తున్నాం. ఆ ఎక్స్ సిరీస్ కింద చూపించిన రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా మనకి మైనస్, నెగిటివ్ వాల్యూస్. బ్లూ కలర్లో డిస్ప్లే చేసే ప్రతి వాల్యూ కూడా పాజిటివ్, అంటే ప్లస్ వాల్యూస్ని, కాబట్టి ఎక్స్ సిరీస్కి పైకి తీసుకెళ్తున్నాం. సో ఈ బార్లో ఒకటి ఏమవుతుంది, బ్లూ కలర్ మనకి లెఫ్ట్తో స్టార్ట్ అయ్యి రైట్ సైడ్తో ఎండ్ అవుతుంది. కానీ నెగిటివ్ వేరియేషన్స్ అనేవి, నెగిటివ్ వాల్యూస్ అనేవి రైట్ సైడ్తో స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్తో ఎండ్ అవుతూ ఉంటుంది. ఇలాంటివి మనం జనరల్గా ఎక్కడ చూపించుకోవచ్చు ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ మనీ కంపేర్ చేసుకోండి. మనీ తీసుకుంటే కనుక మనీ అనేది మనకి ఏమవుతుంది, ఎవ్రీ మంత్ అవ్వచ్చు, ఎవ్రీ వీక్ అవ్వచ్చు, మన దగ్గర ఆ అమౌంట్ అనేది కాన్స్టెంట్గా నడుస్తూ ఉండదు. ఒకసారి ఇంక్రీజ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి సడన్గా పడిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్స్ తీసుకోండి. స్టాక్ మార్కెట్స్లో ఏమవుతుంది, ఒక్కసారి ఒక స్టాక్ యొక్క వాల్యూ, అంటే ఒక షేర్ యొక్క వాల్యూ పెరుగుతుంది అనుకోండి, మనం ఏం చేస్తామో పాజిటివ్ వాల్యూ కాబట్టి దాన్ని పైకి తీసుకెళ్తూ ఉంటాం. లేదు ఆ స్టాక్ వాల్యూ కంప్లీట్గా పడిపోయింది, ఇంకా ఖచ్చితంగా అది లాసెస్లోనే రన్ అవుతుంది అనుకోండి, లాసెస్లో రన్ చేసి దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్ అనేది పెడతామా, పెట్టము. ఎందుకని, మనకి ప్రాఫిట్స్ అనేవి రావు కాబట్టి. పైగా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది మనం లాస్ అయిపోతూ ఉంటాం, కాబట్టి ఆటోమేటిక్గా వాల్యూ ఏమవుతుంది, పడిపోతుంటుంది. సో పడిపోతే అది నెగిటివ్ మార్కింగ్ కాబట్టి మనం ఏం చేస్తున్నాము, కింద డౌన్ సిరీస్లో, అంటే లైక్ మైనస్ సిరీస్లో చూపిస్తున్నాం. సో ఇది కూడా కాకుండా మనం ఇంకా క్లియర్గా చెప్పుకోవాలి అంటే, మనం సమ్స్ చేసేటప్పుడు అర్థమెటిక్ మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ చేస్తూ ఉంటాం. ఇలా చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్లస్ వాల్యూలోంచి మనం ఏ వాల్యూలను, అంటే పెద్ద వాల్యూలోంచి చిన్న వాల్యూని మైనస్ చేయగలం, కానీ చిన్న వాల్యూలోంచి ఎప్పుడు కూడా మనం పెద్ద వాల్యూని మైనస్ చేయలేం. ఒకవేళ చేయాల్సి వస్తే మనకి అదేమవుతుంది, వచ్చే థింగ్ అనేది మైనస్, అంటే నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి నెగిటివ్ బ్యాలెన్స్ని మనం ఎప్పుడు ఏం చేస్తున్నాము, కిందకి, అంటే ఎక్స్ సిరీస్ డౌన్లో చూపించడం జరుగుతుంది. ఎక్స్ సిరీస్ టాప్లో ఉండేది మనకి పాజిటివ్ వాల్యూస్, ఎక్స్ సిరీస్ కింద ఉండేది మనకి నెగిటివ్ వాల్యూస్. దీన్నే మనం డీవియేషన్ బార్ డయాగ్రామ్స్ అంటాం. ఈ డీవియేషన్ బార్ డయాగ్రామ్స్లో పాజిటివ్ వాల్యూని, నెగిటివ్ వాల్యూని కలిపి, అంటే టైం ఆర్ లొకేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే ఒకే బార్లో చూపించడమే మనం డీవియేషన్ బార్ డయాగ్రామ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, పర్సంటేజ్ సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్. ఈ పర్సంటేజ్ బార్ డయాగ్రామ్లో ఏమవుతుందంటే, ఒక వాల్యూని మనం ఏం చేస్తామో పూర్తిగా 100కి ఈక్వల్ చేస్తాం. సో ఇలా ఈక్వల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకు వచ్చే రిజల్ట్ అనే దాన్ని పర్సంటేజ్లో ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ పర్సంటేజ్ బార్ డయాగ్రామ్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు ఒక ఫార్ములా యూస్ చేస్తాం. అదేంటంటే, వాల్యూ ఆఫ్ ద ఐటమ్ బై సమ్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్ ఇంటూ 100. దీన్ని ఏమనుకుంటాం, ఫస్ట్ వన్ వాల్యూ ఆఫ్ ద ఐటమ్ అన్నాం. వాల్యూ ఆఫ్ ద ఐటమ్ అంటే ఇక్కడ కేటగిరీ 1 తీసుకోండి. కేటగిరీ 1లో మనం త్రీ సిరీస్ తీసుకున్నాం కదా. ఈ 3 సిరీస్ని మనం ఎగ్జాంపుల్ ఏమనుకుందామంటే, ఎనీ ఒక ఐటమ్ తీసుకోవచ్చు, లైక్ వీట్, రైస్ అండ్ ఎనీ వన్ ప్రొడక్ట్. 3 ప్రొడక్ట్స్ని తీసుకుందాం. ప్రొడక్ట్ ఏ, ప్రొడక్ట్ బి అండ్ ప్రొడక్ట్ సి. ఈ 3 ప్రొడక్ట్స్ కూడా మనకి ఫస్ట్ కేటగిరీ 1లో ఉన్నాయనుకోండి, వీటిని మనం ఏమంటున్నాము, వాల్యూ ఆఫ్ ద ఐటమ్. నెక్స్ట్ బై సమ్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్ అని అనుకున్నాం. సమ్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్ అంటే సిరీస్ 1లో కేటగిరీ 1కి సంబంధించిన టోటల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ప్రొడక్ట్ ఏ, ప్రొడక్ట్ బి, ప్రొడక్ట్ సి, ఈ 3 ఐటమ్స్కి సంబంధించిన వాల్యూస్ని మనం ఏం చేయాలి, టోటల్ చేయాలి. ఇలా టోటల్ చేసిన వాల్యూస్ని ఏం చేస్తామంటే ఇంటూ 100 చేస్తాం. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది, పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఏ యొక్క వాల్యూ 90 అనుకోండి, దాని టోటల్ ఎంత 200 అనుకుందాం. దీని ఇంటూ 100 చేస్తే మనకు వచ్చే వాల్యూ 45%.
ఇలా మనం ఏం చేస్తామంటే కేటగిరీ 1లో ఉండే ప్రతి ఐటమ్ని కూడా మనం పర్సంటేజ్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ 3 ప్రొడక్ట్స్లో ఏది ఎక్కువగా పబ్లిక్ యూస్ చేస్తున్నారు, ఆర్ ఏది ఎక్కువగా మార్కెట్లో సేల్ అవుతుంది, ఆర్ ఏది ఎక్కువగా మార్కెట్లో డిమాండ్ చేస్తున్నారు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అంటే నవేడేస్ వీఆర్ యూజింగ్ ఆండ్రాయిడ్ మొబైల్స్. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, స్మార్ట్ ఫోన్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఇలా మనకి నచ్చిన 3 స్మార్ట్ ఫోన్ కనుక తీసుకుంటే ఫస్ట్ది బ్లూ కలర్ ఒక మొబైల్ అనుకుందాం, మధ్యలో ఉండే ఆరెంజ్ కలర్ సెకండ్ ప్రొడక్ట్ అనుకుందాం, పైనుండే ఎల్లో కలర్ ప్రొడక్ట్ నెంబర్ 3 అనుకుందాం. ఇలా ఈ 3 మొబైల్స్ని మనం కంపేర్ చేసుకుంటే కనుక ఇందులో ఎవరు ఎంత శాతం యూజ్ చేస్తున్నారు, దేనికి ఎంత డిమాండ్ ఉన్నది అనేది మనం ఏం చేస్తామంటే ఈ పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తూ ఉంటాం. సో మన మ్యాక్సిమం పీపుల్ ఏ ప్రొడక్ట్ని పర్చేస్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మనకి పర్సంటేజ్ బార్ డయాగ్రామ్లో తెలుస్తూ ఉంటుంది. మనం బయట ఎవరిని అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాము, సో మ్యాక్సిమం 80% మొబైల్ కొనచ్చు, వేస్ట్ ఇది, సో ఇది మనకి రీసేల్ చేసిన వాల్యూ రాదు, 100% మనం పెట్టిన అమౌంట్కి ఇది యూజ్ అవుతుంది అని ప్రతి దాన్ని కూడా మనం ఏం చేస్తున్నాము పర్సంటేజ్లో కంపేర్ చేసి చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ పర్సంటేజ్ బార్ డయాగ్రామ్ అనేది డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన వాల్యూస్ని ఏం చేస్తుందంటే 100కి ఈక్వల్ చేస్తుంది. ఇలా 100కి ఈక్వల్ చేయడం వల్ల ఏ ప్రొడక్ట్ యొక్క వాల్యూ, ప్రైస్ ఆర్ డిమాండ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేనికి ఎంత పర్సంటేజ్ ఉంది అని తెలియడం కోసం మనం మ్యాక్సిమం ఏం చేస్తున్నామంటే ఈ పర్సంటేజ్ బార్ డయాగ్రామ్ని యూస్ చేస్తున్నాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ పర్సంటేజ్ బార్ డయాగ్రామ్లో వై సిరీస్ మీద పర్సంటేజ్ని, ఎక్స్ సిరీస్ మీద ప్రొడక్ట్ వాల్యూస్ని చూపిస్తూ ఉంటాం. ఈ పర్సంటేజ్ ఏమవుతుంది, మనకి ఉన్న వాల్యూస్ని బట్టి వై సిరీస్ అనేవి అలాట్ చేసుకుంటాం. అది 10% అవ్వచ్చు, ఆర్ 20 అవ్వచ్చు, ఆర్ 30 అవ్వచ్చు, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం వై సిరీస్ మీద వాల్యూ పెంచుకుంటూ వెళ్ళాం అనుకోండి, బార్ కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లేదు మనం దాన్ని బ్రేక్ చేసేసి 20 కింద కానీ 40 కింద కానీ అలాట్ చేసుకున్నాం అనుకోండి, బార్ సైజ్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం వై సిరీస్ మీద వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తే బార్ సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఎక్స్ సిరీస్ మీద ఉన్న అన్ని ప్రొడక్ట్ యొక్క బార్స్ కూడా మనకి ఎప్పుడు ఈక్వల్గా కనిపిస్తాయి. అంటే ఎందుకని 100కి ఈక్వల్ అనుకున్నాం కాబట్టి ఆ ప్రతి ప్రొడక్ట్ యొక్క బార్ వాల్యూ అనేది 100కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ప్రతిదీ మనకి ఈక్వల్గా చూపిస్తుంది. కానీ అందులో ఉండే పర్సంటేజ్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంత్ 1లో ఎక్స్ అనే మొబైల్ని ఎక్కువగా సేల్ చేసాం అనుకోండి, పర్సంటేజ్ పెరుగుతుంది. కేటగిరీ 2లో ఏమైంది, ఆ వాల్యూని తక్కువ సేల్ చేసాం కాబట్టి కలర్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అయింది. అదే మంత్ 3 వచ్చేసరికి మళ్ళీ ఇంక్రీజ్ అయింది. అలా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినా పర్సంటేజ్ డిక్రీజ్ అయినా ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ బార్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప ఆ 100%కి మించి బయటికి వెళ్ళడం అనేది జరగదు. బాగా గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ బార్ డయాగ్రామ్ అనేది మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ని కంపేర్ చేసి దాన్ని పర్సంటేజ్లో షో చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ దట్టు అది 100%కి ఈక్వల్ అయ్యేలా మాత్రమే ఉంటుంది. దీన్నే మనం పర్సంటేజ్ బార్ డయాగ్రామ్ అంటున్నాం. నెక్స్ట్ వన్ చూస్తే కనుక పై చార్ట్, దీన్నే మనం పై డయాగ్రామ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ పై చార్ట్ అనేది మనకి చూడడానికి సర్కిల్లా ఉంటుంది. దీన్నే మనం వృత్తాకారం అని కూడా పిలుస్తాం కదా. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఏం చేసాం, సేల్స్ అని పెట్టుకున్నాం. సో సేల్స్లో మనకి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, టోటల్గా 4 ఇచ్చాం. ప్రొడక్ట్ 1, 2, 3 అండ్ 4. ఇప్పుడు ప్రొడక్ట్ 1 చూస్తే జనరల్గా మార్కెట్లో మనం ప్రొడక్ట్స్ని సేల్ చేసేటప్పుడు, అంటే ఒకవేళ మనం ఎక్కువ ప్రొడక్ట్స్ని కనుక ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ప్రొడ్యూస్ చేసే ప్రతి ప్రొడక్ట్ని కూడా మార్కెట్లో పర్చేస్ చేయాలనే రూల్ ఏం లేదు. ఎవరికి నచ్చిన ప్రొడక్ట్ని వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం ఏం చేస్తాము, ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. అలానే మన కంపెనీలో 4 ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఇందులో మ్యాక్సిమం పబ్లిక్ ఏ ప్రొడక్ట్ని ఎక్కువ పర్చేస్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఈ పై చార్ట్ అనేది యూజ్ చేస్తాం. ఈ పై చార్ట్లో ఫస్ట్ చూడండి 58% వేసుకున్నాం. ఈ 58% పీపుల్ కూడా ఏం చేస్తున్నారు, మ్యాక్సిమం నెంబర్ 1 ప్రొడక్ట్ని పర్చేస్ చేయడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ 23% ఆఫ్ పీపుల్ ప్రొడక్ట్ బిని, 10% ఏమో సిని, 9% ఏమో ప్రొడక్ట్ 4ని మాత్రమే పర్చేస్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీన్నే మనం క్వాలిటీ అనుకున్నాం అనుకోండి, నెంబర్ 1 క్వాలిటీ, 2, 3, 4 అంటే మనం క్వాలిటీని కూడా డిఫరెంట్గా చూపిస్తూ ఉంటాం. లేదు ప్రైస్ని కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక బుక్ ఉంది, మనం బుక్ని
ప్రొడ్యూస్ చేస్తున్నాము లేదా సేల్ చేస్తున్నాం అనుకోండి, బుక్స్లో మనకి చాలా క్వాలిటీస్ ఉంటాయి. అంటే ప్యూర్ వైట్ ఉన్న పేపర్స్ ఉంటాయి, హాఫ్ వైట్ ఉన్నవి ఉంటాయి, లేదంటే రఫ్ వర్క్ చేసుకున్న పేపర్స్ని కూడా ఉంటాయి. కానీ స్టూడెంట్స్ ఎక్కువ ఏం చేస్తారు, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి సో ప్యూర్ వైట్ ఉన్న పేపర్స్ తీసుకోవాలా, లేదంటే మీడియం వైట్ సరిపోతుందా, లేకపోతే లో కాస్ట్లో పెట్టి ఏదో ఒక బుక్ మనం పర్చేస్ చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది కూడా కాదు, సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ తీసుకోండి. సో మనకున్న కలర్స్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏదో ఒక డిఫరెంట్ కలర్ అంటే నచ్చుతుంది కదా. ఇదే సర్కిల్ని మనం కలర్స్తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ చూపించే బ్లూ కలర్ 58% పీపుల్ బ్లూ కలర్కి అట్రాక్ట్ అవుతున్నారు. సో ఆరెంజ్ కలర్ కొంతమంది కంటే ఇష్టం, వైట్, బ్లాక్, ఎల్లో, గ్రీన్, ఇలా మనకి ఉన్న ప్రతి కలర్ని కూడా ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు. సో కలర్ని ఎవరు ఎంత పర్సంటేజ్లో ఇష్టపడుతున్నారు అనేది కూడా మనం ఈ సర్కిల్లో డిస్ప్లే చేయొచ్చు. అంటే 6కి అబవ్. మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ మనకి బార్ డయాగ్రామ్ ఉంది కదండి, సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్ ఉంది కదా, లేదంటే పర్సంటేజ్ బార్ డయాగ్రామ్ ఉంది, లేదంటే చాలా చార్ట్స్ ఉన్నాయి కదా. బట్ ఈ పై చార్ట్ అంటే సర్కిల్ని మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే, జనరల్గా ఎక్స్ సిరీస్ని, వై సిరీస్ని యూజ్ చేస్తే ప్రతి చార్ట్లో కూడా మనం మ్యాక్సిమం 5 బార్స్ కంటే ఎక్కువ వేయలేం. ఎందుకంటే ఏమవుతుంది, వేసే కొద్దీ చార్ట్ యొక్క లెంత్ అనేది పెరిగిపోతుంటుంది. అలా లెంత్ పెరగకుండా మనకు ఉన్న ప్లేస్లోనే అడ్జస్ట్ చేసి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా చూపించడానికి మనకి ఈ పై చార్ట్ అనేది యూజ్ అవుతుంటుంది. ఈ పై చార్ట్లో మనం ఏం చేస్తామంటే అబౌవ్ 6, సో 6 థింగ్స్ కంటే ఎక్కువ థింగ్స్ని మనం కంపేర్ చేసి చూపించాలి అంటే కనుక మనకి ఈ పై చార్ట్ అనేది యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కలర్స్ చెప్పుకున్నాం, ఎందుకంటే కలర్స్ అనేవి మనకి డిఫరెంట్ జనరల్గా మనకి 7 కలర్స్, బట్ మన మైండ్ సెట్ని బట్టి దాంట్లో లైట్ అని, డార్క్ అని, మీడియం అని డివైడ్ చేసుకుంటాం. కాబట్టి మనకి ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. లైక్ బుక్స్ తీసుకోవచ్చు, కలర్స్ తీసుకోవచ్చు, మొబైల్స్ తీసుకోవచ్చు, ఆర్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మన టేస్ట్ తీసుకోవచ్చు, ఫుడ్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏం చేస్తాము, కంపేర్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ని బట్టి వాళ్ళు ఏ కలర్ వాడుకోవాలి, లేదంటే ఏ కలర్ డ్రెస్ వేర్ చేయాలి, లేదంటే ఏ మొబైల్ వాడాలి, లేదంటే ఏ ఫుడ్ తీసుకోవాలి, లేదంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైప్ ఆఫ్ బైక్ యూజ్ చేయాలనేది మారిపోతుంటుంది. కాబట్టి ఎక్కువ మోర్ దెన్ 6 థింగ్స్ని మనం ఎక్కువ కంపేర్ చేయడం కోసం మాత్రమే మనం పై చార్ట్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ పై చార్ట్ని యూజ్ చేసేటప్పుడు ఒక ప్రొడక్ట్ మార్కెట్లో ఎంతమంది పీపుల్ యూజ్ చేస్తున్నారు, లేదా ఒకే కలర్ని మార్కెట్లో ఎంతమంది ప్రిఫర్ చేస్తున్నారు, లేదంటే ఎక్కువ ఏ ప్రైస్కి పబ్లిక్ ప్రొడక్ట్ని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే వాటన్నింటినీ కూడా మనం ఈ పై చార్ట్లో ఈజీగా చూపించవచ్చు. ఇంకొకటి ఏంటిది, మనకి సర్కిల్ షేప్లో ఉంటుంది. అండ్ దట్టు ఇక్కడ మనం ప్రతి ప్రోడక్ట్కి కూడా పర్సంటేజ్ని డిస్ప్లే చేస్తాము. ఈ పర్సంటేజ్కి కావాలనుకుంటే ప్రతిదానికి మనం ఒక డిఫరెంట్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. సో పై చార్ట్ని చూడగానే మనకి ఏమవుతుంది, ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. సో ఏది ఎక్కువ పాపులారిటీ ఉంది, ఏది లో పాపులారిటీ ఉంది, ఏది లెస్ పాపులారిటీ ఉంది అనేది కూడా మనం ఈ పై చార్ట్లో చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ హిస్టోగ్రామ్. ఈ హిస్టోగ్రామ్ అనేది ఏమవుతుంది అంటే మనకి బార్స్ చూపిస్తూ ఉంటుంది. సో ఈ బార్స్ అనేవి ఎలా ఉంటాయి, దేనికి దానికి విడివిడిగా కాకుండా ఇవన్నీ కలిపేసి చూపిస్తుంది. ఎందుకంటే మనం ఒక కంపెనీ తీసుకుందాం, ఒక కంపెనీలో మనం ఎంప్లాయీస్ని పెట్టి వర్క్ అనేది చేయించుకుంటూ ఉంటాం. ఈ ఎంప్లాయీస్ అందరికీ కూడా మనం ఒకలాంటి శాలరీస్ అనేవి పే చేయడం జరగదు. ఎందుకని, ఎంప్లాయీస్ అంటే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఫ్యాక్టరీలో వర్క్ చేసే లేబర్ ఉంటారు, వాచ్మెన్స్ ఉంటారు, స్వీపరు, కీపర్, ఇలా చాలామంది ఉంటారు మనకి. వీళ్ళందరికీ ఏం చేస్తాము, ఒకలాంటి శాలరీ అనేది ఇవ్వడం జరగదు. ఎందుకని, వాళ్ళ వర్క్ని బట్టి వాళ్ళకి శాలరీ అనేది పే చేస్తూ ఉంటాం. మేనేజర్కి ఒకలాగా, డైరెక్టర్కి ఇంకొకలా, అకౌంటెంట్, స్వీపర్, నెక్స్ట్ లేబర్, ఇలా ఒక్కొక్కరికి మనం ఒక్కొక్క టైప్ ఆఫ్ జీతం అనేది, శాలరీ అనేది పే చేస్తూ ఉంటాం. ఇలా పే చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ హిస్టోగ్రామ్లో మనం అందరినీ కలిపి ఒకలాగే చూపించేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 5 మెంబర్స్ యొక్క శాలరీస్ అనేవి ఒకేలా ఉంటాయా? ఉండవు. మన ఫాదర్ ఒకలా తీసుకొస్తారు, మనం ఒకలా తీసుకొస్తాం, మన బ్రదర్ ఒకలా సంపాదిస్తారు, అండ్ మన సిస్టర్ ఒకలా సంపాదిస్తారు. ఇలా నలుగురు శాలరీస్ని మనం ఏం చేస్తున్నాము, ఈజీగా హిస్టోగ్రామ్లో కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ తీసుకుంటే కనుక 0 to 50 అనుకున్నాం, అంటే మనం రూపీస్లో చెప్పుకుందాం, థౌజండ్స్ వరకు వెళ్ళొద్దు. సో 0 రూపీ నుంచి 50 రూపీస్ వరకు ఎంతమంది
ఎర్నింగ్స్ అనేవి చేస్తున్నారు. సో 50 నుంచి 100 రూపీస్ ఎంతమంది సంపాదిస్తున్నారు, 100 నుంచి 150 అనేదాన్ని ఎంతమంది ఉన్నారు అనేదాన్ని మనం ఏం చేస్తామంటే హిస్టోగ్రామ్లో చూపిస్తూ ఉంటాం. సో హిస్టోగ్రామ్లో వచ్చేసరికి మనకి ఏమవుతుంది, చెప్పుకున్నాం ఆల్రెడీ, ఈ డయాగ్రామ్స్ అంటే ఈ బార్స్ అనేవి ఎప్పుడు కూడా పక్క పక్కనే ఉంటాయి అని. ఇలా పక్క పక్కనే ఉండడం వల్ల ఏమవుతుంది, సో వాళ్ళ యొక్క ఫ్రీక్వెంట్ ఇన్ఫర్మేషన్ని అంటే ఇద్దరు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నలుగురు ఉంటే పర్సన్ ఏ ఎంత శాలరీ సంపాదిస్తున్నాడో చూపిస్తాం, పర్సన్ బి ఎంత శాలరీ సంపాదిస్తున్నాడు, పర్సన్ సి ఎంత, ఇలా ప్రతిదాన్ని కూడా చూపిస్తూ ఉంటాం. ఇక్కడ ఏమవుతుందంటే వై సిరీస్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే పర్సన్స్ని చూపిస్తాం. అదే ఎక్స్ సిరీస్ వచ్చేసరికి మంత్లీ ఎర్నింగ్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, 0 రూపీ నుంచి 50 రూపీస్ వరకు ఎంతమంది సంపాదిస్తున్నారు అంటే 100 రూపీస్లో ఎంతమంది ఉన్నారు, 150లో ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది చూడడానికి మనకి బార్ డయాగ్రాము, సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్ అనే ఉంటుంది. కానీ ఆ బార్స్కి ఎప్పుడు ఏమవుతుందంటే ప్రతి బార్కి మధ్య గ్యాప్ అనేది ఇండికేట్ చేస్తాము. హిస్టోగ్రామ్లో ఇక్కడ గ్యాప్ అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఒకదాన్ని ఒకటి ఆనుకొని ఉంటాయి. అవి కూడా ఏంటి, మన యొక్క సంపాదన మీద ఆధారపడి ఆ బార్ అనేది ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా అనేది ఆధారపడి ఉంటుంది. సి ద నెక్స్ట్ వన్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఈ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది మనం ఎక్కువ ఏం చేస్తున్నామంటే మార్క్స్ని స్టూడెంట్స్ని కంపేర్ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతుంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ తీసుకుంటే కనుక స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా ప్రతి సబ్జెక్ట్లో వాళ్ళకి ఒకలా మార్క్స్ అనేవి రావడం జరగదు. అలానే వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ని వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చదువుతూ ఉంటారు. మిగతా సబ్జెక్ట్స్ ఉంటే కనుక వాళ్ళు నార్మల్గా వెళ్తూ ఉంటారు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్లో స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళకి స్టాట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 100 అవుట్ ఆఫ్ 100 ఎంతమంది ఉన్నారు, 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 50% వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫెయిల్ ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడానికి మనకి ఈ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది యూజ్ అవుతుంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ని మనం ఏం చేస్తామంటే మనం తీసుకునే గ్రాఫ్లో వై సిరీస్ మీద వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటాము. అలానే ఎక్స్ సిరీస్ మీద మనం మార్క్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మార్క్స్ అనేవి మనం 0 నుంచి 100 వరకు చూపిస్తూ ఉంటాం. అలానే స్టూడెంట్స్ అనేవారు ఏమవుతుంది, ఇంక్రీజ్ అవ్వచ్చు ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు. ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ అని ఎందుకు చెప్పుకున్నాము అంటే జనరల్గా ఒక సబ్జెక్ట్కి పాస్ పర్సంటేజ్ వచ్చేసి మనకి 35 మార్క్స్. సో ఇక్కడ తీసుకుంటే కనుక ఈ సబ్జెక్ట్లో 35 మార్క్స్తో ఎంతమంది పాస్ అయ్యారు, ఓకే ఒక 3-4 మెంబర్స్ అనుకోండి. దాన్ని ఏం చేస్తున్నాం మనం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వై అని చెప్పుకున్నాం కాబట్టి ఆ వై సిరీస్ మీద వాళ్ళని ఇండికేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ డాట్స్ పెట్టుకుంటాం అన్నమాట. అంటే 35 మార్క్స్ ఒక 4 వచ్చింది అనుకోండి, వై సిరీస్ మీద ఏం చేస్తాం 4 దగ్గర ఈక్వల్గా డాట్ పెట్టుకుంటాం. అదే 50 మార్క్స్ ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఎక్స్ సిరీస్ మీద 50, వై సిరీస్ మీద ఒక 5 or 10 దగ్గర మనం మార్క్ చేసుకుంటాం. ఇలా ఏం చేస్తున్నాము, 35 మార్క్స్ నుంచి 100 మార్క్స్ వరకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అవన్నీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ డాట్స్ పెట్టుకొని వెళ్తాం. ఇలా డాట్స్ పెట్టుకొని వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే కర్వ్, దీన్ని మనం పాలిగాన్ అన్నాం కదా, ఈ కర్వ్ రూపంలో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ మనకి చార్ట్లో చూస్తే ఆ బార్స్ మధ్యలోంచి ఒక లైన్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం కర్వ్. ఈ కర్వ్ ద్వారా ఏం చేస్తాము, మనం ఆల్రెడీ సిరీస్ మీద ఇండికేట్ చేసిన డాట్స్ని కలుపుకుంటూ వెళ్తాం. ఇలా కలపడం వల్ల ఏమవుతుంది అంటే ఈ సబ్జెక్ట్లో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి అంటే స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ అంటే పాస్ మార్క్స్ అనేవి ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనకి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. దీన్ని మ్యాక్సిమం మనం ఏం చేయొచ్చు, కన్ఫామ్గాని స్టూడెంట్స్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి అంటే వాళ్ళ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనేది ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సీ ద నెక్స్ట్ వన్, ఫ్రీక్వెన్సీ కర్వ్. ఫ్రీక్వెన్సీ పాలిగాన్, ఫ్రీక్వెన్సీ కర్వ్ రెండు మనకి చూడడానికి ఒకలాగా ఉంటాయి. కాకపోతే పాలిగాన్లో వచ్చేసరికి ఏమవుతుందంటే జస్ట్ కర్వ్ మాత్రమే పెడతాము. అండ్ ఫ్రీక్వెన్సీ కర్వ్లో వచ్చేసరికి ఏమవుతుందంటే కర్వ్ ప్లస్ బార్ని ఇండికేట్ చేసి దాని నుంచి వేస్తాము. అందులో మిడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిడ్ పాయింట్స్ని మనం ఈక్వల్గా కలుపుకుంటూ వెళ్తాం. ఇక్కడ చార్ట్లో చూస్తే కనుక మనం ఏం చూపిస్తున్నాము, బై సిరీస్ మీద వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని అండ్ ఎక్స్ సిరీస్ మీదకి వచ్చేసరికి మార్క్స్ అనేవి ఇండికేట్ చేస్తున్నాం. సో మార్క్స్ అంటే ఒక ఎనీ సబ్జెక్ట్ తీసుకుందాం, ఆ సబ్జెక్ట్ మార్క్స్ని అంటే 0 to 5 మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి, 5 to 10 ఇలా మనం టోటల్గా ఏం చేసాము, ఇందులో మనం 50 మార్క్స్ని మాత్రమే ఇండికేట్ చేసాం. అలానే బై సిరీస్ మీద 40 స్టూడెంట్స్ని తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటే కనుక 0 నుంచి 5 మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి
అనే చూద్దాం. ఎంతమందికి వచ్చింది 3, కాబట్టి 0 to 5కి మిడిల్లో ఒక డాట్ పెట్టుకొని మనం ఏం చేసాం, ఒక బార్ అనేది గీయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 5 to 10 మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి, 7 మెంబర్స్కి వచ్చింది. కాబట్టి ఏం చేసాము, ఈ 5 to 10 మధ్యలో మనం ఒక బార్ అనేది అలాట్ చేసాం. అలానే 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30, 35 to 40, అలా అప్ టు 50 వరకు మనం వేసుకున్నాం. జనరల్గా వీటిని మనం క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. అంటే దీన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డివైడ్ చేయడానికి ఏం లేదు. సో మార్క్స్ అనేవి ఇప్పుడు మనకి కంటిన్యూగా ఉంటున్నాయి. కాబట్టి ఏం చేస్తాం, 0 to 5, 5 to 10, 10 to 15, 15 to 20, అలా ప్రతిదాన్ని కూడా అప్ టు 50 వరకు డివైడ్ చేయడం జరిగింది. ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ని ఎక్స్ సిరీస్ మీద డివైడ్ చేసిన తర్వాత ఈ మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 25 మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి, 40 మెంబర్ స్టూడెంట్స్కి హ్యాపీగా 25 మార్క్స్ వచ్చినాయి. కాబట్టి ఏం చేస్తాం, 20 to 25కి మిడిల్ ఒక బార్ గీసి వాళ్ళని ఏం చేస్తాం, 40 అని ఇండికేట్ చేస్తాం. అలా కాదు, 30 మార్క్స్ నుంచి 35 మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే మనకు కావాలి. అప్పుడు ఏం చేస్తాం, 10 మెంబర్స్. కాబట్టి 30 to 35కి 10ని ఈక్వల్గా బార్ అనేది ఇండికేట్ చేస్తాం. ఈ బార్స్ని మనం ఏం చేస్తున్నాం, ఫ్రీక్వెన్సీ కర్వ్ డ్రా చేస్తున్నాం. ఈ ఫ్రీక్వెన్సీ కర్వ్లో ఏమవుతుందంటే 0 to 5 మిడిల్ నుంచి, అంటే ప్రతి బార్కి కూడా మిడిల్ నుంచి ఆ కర్వ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చూపిస్తున్నాం చూడండి. ఈ బార్ని మనం హిస్టోగ్రామ్ అని, లైన్తో చూపించే కర్వ్ని మనం ఏమంటున్నాం, ఫ్రీక్వెన్సీ పాలిగన్ అని. ఫ్రీక్వెన్సీ కర్వ్ ఎలా ఉంది, డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాం. మిడిల్లో ఏమవుతుంది, డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాం. ఆ డాట్స్ కూడా ఎక్కడున్నాయి మనకి, బార్ ఎడ్జెస్లో. సో బార్ మిడిల్లో ఎక్కడైతే మనం లైన్ డ్రా చేసామో దాన్ని పాలిగాన్ అని, ఎక్కడైతే బార్ ఎడ్జ్ నుంచి లైన్ డ్రా చేసుకుంటూ వెళ్ళామో దాన్ని కర్వ్ అని పిలుస్తున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒకే చార్ట్లో 3 గ్రాఫ్స్ని చూపించేస్తున్నాం. ఒకటి పాలిగాన్, హిస్టోగ్రామ్ అండ్ కర్వ్. సో పాలిగాన్ అనేది ఎలా ఉంది అంటే లైన్తో చూపించడం జరిగింది. హిస్టోగ్రామ్ అనేది బార్లో ఉంది. ఫ్రీక్వెన్సీ కర్వ్ అనేది డాట్స్ పెట్టి చూపించాం. ఇది మనకి ఫ్రీక్వెన్సీ కర్వ్. ఫ్రీక్వెన్సీ కర్వ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్ రెండు కూడా స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని కంపేర్ చేయడానికి మ్యాక్సిమం మనం చూపిస్తూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ వన్ ఓగివ్ కర్వ్. ఇందులో ఏమవుతుందంటే స్టాటిస్టిక్స్లో మనం చాలా ప్రాబ్లమ్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఈ ప్రతి ప్రాబ్లంలో కూడా, అంటే స్టాటిస్టికల్ ప్రాబ్లం మనకి ఏమవుతుంది అంటే మోర్ దెన్, లెస్ దెన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేస్తూ ఉంటాం. అంటే కంటే ఎక్కువ, కంటే తక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది కంటే ఎక్కువ, అంటే క్లాస్లో 10 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్నామనుకోండి, ఏమవుతుంది, 10 బిలో ఉన్న వాళ్ళందరూ ఆగిపోతారు, 10 అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాండ్స్ని రేస్ చేస్తారు. అలా కాకుండా 10 బిలో ఉన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్స్ రేస్ చేయండి అన్నామనుకోండి, ఏమవుతుంది, 10 అబవ్ వచ్చిన వాళ్ళందరూ సైలెంట్ కూర్చుంటారు, 10 బిలో వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాండ్స్ని రేస్ చేస్తారు. దీన్నే మనం మోర్ దాన్ ఆర్ లెస్ దాన్ అంట. అంటే ఎక్కువ, కంటే తక్కువ. ఈ వాల్యూస్ యొక్క వేరియేషన్ని ఫైండ్ అవుట్ చేసి చూపించడానికి మనకి ఓగివ్ కర్వ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. దీంట్లో వై సిరీస్ మీద నెంబర్ ఆఫ్ వర్కర్స్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఏదైనా చూపించుకోవచ్చు. అదే ఎక్స్ సిరీస్ మీదకి వచ్చేసరికి వాళ్ళ మార్క్స్ అవ్వచ్చు, వేజెస్ అవ్వచ్చు, సాలరీస్ అవ్వచ్చు, వీటిని మనం చూపించవచ్చు. ఈ చార్ట్లో మనం ఏం చేస్తున్నాము, లేబర్ యొక్క డైలీ వేజ్ పేమెంట్స్ని చూపిస్తున్నాము. ఇందులో మనం వై సిరీస్ మీద వర్కర్స్ తీసుకున్నాము, ఎక్స్ సిరీస్ మీద వాళ్ళ వేజెస్ తీసుకున్నాము. అంటే ఫస్ట్ 40 మెంబర్స్ వర్కర్స్కి కూడా మనం 20 రూపీస్ పర్ డే 20 రూపీస్ ఇస్తున్నాం. నెక్స్ట్ 40 మెంబర్స్కి ఒకలా, 60 మెంబర్స్కి ఒకలా. అంటే ఒక్కొక్కరికి మనం ఒక్కొక్కలాగా అమౌంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చే అమౌంట్స్ని ఏం చేస్తాం, ప్రతిదానికి కూడా డాట్స్ పెట్టుకుంటూ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకటి, తక్కువ ఉన్న వాళ్ళకి ఒకటి ఇచ్చాం. చూడండి, 80 రూపాయలు జీతం తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మన దగ్గర 200 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ ఏం చేసాము, ఒకటి లెస్ దాన్, ఇంకొకటి గ్రేటర్. అంటే ఎక్కువ, తక్కువ. 200 మందికి మనం ఏం చేస్తున్నాము, 80 రూపాయలే శాలరీ పే చేస్తున్నాం. అదే 60 మందికి అయితే 30 రూపీస్ ఇస్తున్నాం. అంటే ఇక్కడ మిడిల్లో చూపించాము, 20 రూపీస్ ఇస్తున్నాం. ఇలా దీన్ని ఏం చేస్తున్నామంటే ఓగివ్ కర్వ్స్ అనేవి మోర్ దాన్ వాల్యూస్, లెస్ దాన్ వాల్యూస్. అంటే 50 కంటే ఎక్కువ, 50 కంటే తక్కువ, ఇలా 2 వేరియేషన్స్ని ఒక దాంట్లోనే చూపించడానికి మనకి ఓగివ్ కర్వ్స్ అనేవి యూజ్ అవుతాయి.
ఇవన్నీ కూడా మనకి చూసేటప్పుడు కంటే ప్రాబ్లమాటిక్గా చేసేటప్పుడు వాటిని చార్ట్లో అప్లై చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటాయి. ఇది మన సబ్జెక్ట్ బిజినెస్ స్టాటిస్టిక్స్ ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ టు బిజినెస్ స్టాటిస్టిక్స్. సో ఫస్ట్ యూనిట్ మొత్తం మనకి థియరీ కాబట్టి మీకు కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, బట్ కంటిన్యూస్ యూనిట్స్ వచ్చేసరికి ఫుల్ ప్రాబ్లమాటిక్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.